అర్జున, ధర్మం ఇలాగే ఉంటుంది. నిండు సభలో మహారాజులు, మంత్రులు, సామంతులు, కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలు ఊడదీస్తుంటే తప్పు అని చెప్పకుండా వేడుక చూస్తున్న ప్రతి ఒక్కరూ చావాల్సిందే, భీష్ముడితో సహా. అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు, ప్రతిఘటించాడు, బతికిపోయాడు. అదే ధర్మం. భూమి భరించాలి. భూమి మీద బాధ్యత లేనివాడు బతికి ఉండకూడదు. అదే ధర్మం. తప్పు చెడ్డవాడిదో చేతకాని వాడిదో కాదు, చేయగలిగి చేయకుండా మౌనంగా ఉండేవాళ్లది. గుర్తుంచుకో, సమర్థులు నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు ఏలతారు. ఇదే భగవద్గీత. ఈ భూమి మీద మొలిచిన ప్రతి ప్రశ్నకి ఇందులో సమాధానం దొరుకుతుంది. చదువు, నీలో మార్పు వస్తుంది, దారి కనిపిస్తుంది, నీ జీవితం మారుతుంది. ఈ ప్రపంచంలో కృష్ణుడు లాంటి మిత్రుడు లేడు, హనుమంతుడు లాంటి భక్తుడు లేడు, శ్రీరాముడు లాంటి భర్త లేడు, పరశురాముడు లాంటి గురువు లేడు, సీతమ్మ లాంటి భార్య లేదు, లక్ష్మణుడు లాంటి తమ్ముడు లేడు, కర్ణుడి లాంటి దానం చేసేవాళ్లు లేరు, సంస్కృతం లాంటి భాష లేదు, భారతదేశం లాంటి దేశం మరొకటి ఈ ప్రపంచంలో లేనే లేదు. ఈ మనుషులు ఎలాంటి వారు అంటే, కనిపించని ఆ దేవుణ్ణి దేవుడా నాకు ఒక్కసారి కనిపించు అని అడుగుతారు. కానీ పెంచిన అమ్మా నాన్నలను అస్సలు పట్టించుకోరు. జీతం ఇచ్చేవాడి మాట వినకపోతే మీ ఉద్యోగం మాత్రమే పోతుంది. కానీ నీకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల మాట వినకపోతే నీ జీవితమే వృధా అవుతుంది. గుర్తుంచుకోండి, కాలం కలిసి ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి. ఆలోచించుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, డబ్బు భగవంతుడు కాదు, అది మీతో పాటు పైకి రాదు. కాకపోతే డబ్బు ఉంటే మీ ఆలోచనలు దిగజారవు. డబ్బు జీవితంలో ముఖ్యమే, కానీ అదే జీవితం కాదు. డబ్బుకి చాలా కొద్ది ప్రాధాన్యత మాత్రమే ఇవ్వాలి. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం. ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాలను ఇస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం. ఎందుకంటే వాడు పడిపోతే వాణ్ణి నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుటివాడు ఓడిపోవాలి అని కోరుకోకూడదు. మనం గెలవాలి అనే సంకల్పం మాత్రమే ఉండాలి. అది ఉన్న రోజున గెలుపు నీ తలుపు తడుతుంది. నమ్మలేని నిజం ఒకటి చెప్పనా? గుండెల్లో ఉన్నవారు జీవితంలో ఉండరు, జీవితంలో ఉండేవాళ్ళు గుండెల్లో ఉండరు. ఆ దేవుడు ఎంత విచిత్రంగా మన జీవితాలు రాస్తాడో కదా. జీవితంలో మనతో ఉండని వాళ్ళని మనకి పరిచయం చేస్తాడు. జీవితాంతం వాళ్ళ వల్ల బాధపడుతూ జీవించేలా చేస్తాడు. అందుకే ఎవరిని ఎక్కువగా ప్రేమించకండి, ఎవరి మీద ఆశలు పెట్టుకోకండి. మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్లే మనకు కన్నీళ్లు తెప్పిస్తారు. మనం ఎంత ప్రేమించినా వాళ్ళు మనతో ఉండరు. కానీ వాళ్ళు మన జీవితంలో ఉండరు అని తెలిసినా మనం ప్రాణం పోయేదాకా వాళ్ళని మర్చిపోలేము. ఇదే మన జీవితం. మనిషి అన్నవాడు కష్టాలకి దూరంగా ఉండాలి అనుకుంటాడు. మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలి అనుకుంటాడు. మిత్రమా, నువ్వు ఎంత బిజీగా ఉన్నా నీకోసం ఆలోచించే, నీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారని గుర్తుంచుకో. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పిస్తుంది. రాత్రి పడుకుంటే పగలు లేస్తామో లేదో అని గ్యారంటీ లేని ప్రాణాలు మనవి. అలాంటి జీవితంలో ఆస్తుల కోసం అడ్డదారులు తొక్కడం అవసరమా మిత్రమా? ఒక్క క్షణం ఆలోచించుకో. గర్వం తలకెక్కితే శ్మశానం వైపు చూడు. అక్కడ నీకంటే మేధావులు, నీకంటే బలవంతులు, నీకంటే ధనవంతులు కూడా మట్టిలో కలిసిపోయారు అనే విషయాన్ని గుర్తుంచుకో. నీ కళ్ళ ముందు కనిపించేది ఏదీ శాశ్వతం కాదు. నీది అనుకుంటున్నది ఏదీ నీది కాదు. పోయేటప్పుడు ఏదీ నీతో రాదు. చివరికి నీ డబ్బు, నీ బంధుత్వాలు, మంచి చెడు ఏదీ కూడా నీతో రాదు. అన్నీ ఇక్కడ వదిలేసి పోవాల్సిందే. మనం ఒక లక్ష్యంతో ప్రయత్నం చేస్తున్నప్పుడు నలుగురు ఏమనుకుంటారో అని వెనకడుగు వేస్తే మనల్ని పిరికివాడు అంటారు. ప్రయత్నం చేసేటప్పుడు భయం సహజం. ఆ భయాన్ని దాటి ముందుకు వెళ్ళినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. ఎందుకంటే నిన్న నీది కాదు, గడిచిపోయింది కాబట్టి.
రేపు నీది కాదు. ఏం జరుగుతుందో నీకు తెలియదు కాబట్టి కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ ఆ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మాత్రమే మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మ అవుతుంది. చీకటితో పోరాడినప్పుడే గొంగలి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. మట్టితో పోరాడినప్పుడే విత్తనం మొక్క అవుతుంది. కష్టాలు వచ్చినప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది. ఏ ఉద్యోగం చేస్తే ఏముంది, పక్కవారు గొప్ప స్థానంలో ఉన్నారు అని బాధపడద్దు. అందరికీ వారి ఉద్యోగం డబ్బును మాత్రమే కాదు, పేరును మాత్రమే కాదు, బతకడానికి అన్నాన్ని పెడుతుంది. అది చాలు. పుస్తకాలలో ఉండేది సమాజంలో లేదు, సమాజంలో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకేనేమో బాగా చదివినవాడు బానిస అవుతున్నాడు, ఏమీ చదవనివాడు రాజ్యమేలుతున్నారు. కోడలు అత్తగారిని ఎంత ప్రేమగా చూసుకున్నా, గౌరవించినా అత్తగారికి కోడలంటే ఎప్పటికీ నచ్చదు. ఎందుకంటే పరాయి అమ్మాయి అనే భావన ఎప్పటికీ ఆ అత్తగారి మనసులో మెదలుతూనే ఉంటుంది. అలాగే కోడలిని అత్తగారు ఎంత ప్రేమగా చూసుకున్నా ఎప్పటికీ అమ్మ అవ్వదు. ఎందుకంటే కోడలు కూడా ఎప్పుడు కూతురు అవ్వలేదు కాబట్టి. మిత్రమా, ప్రపంచంలో అన్ని వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి, కానీ అగ్గిపెట్టె రేటు ఎందుకు పెరగదో తెలుసా? మనుష్యుల మధ్య చిచ్చు పెట్టేవాడి విలువ ఎప్పుడూ తక్కువే ఉంటుంది కాబట్టి. కన్నీళ్లు మనకు వస్తే కష్టం అవుతుంది, అవే కన్నీళ్లు మన కోసం వస్తే అది ప్రేమ అవుతుంది. ప్రేమ పుట్టడానికి ఒక్క క్షణం చాలు, కానీ ప్రేమ చనిపోవడానికి ఒక జీవితం సరిపోదు. మనతో కొందరు ప్రేమను నటిస్తారు, కొందరు కోపాన్ని నటిస్తారు, కానీ కోపాన్ని నటించే వాళ్లే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. చాలా వరకు నిజాలు బయటపడేది ఎక్కువ బాధలో ఉన్నప్పుడు లేదా ఎక్కువ కోపంలో ఉన్నప్పుడు మాత్రమే. వయస్సులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయస్సు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలబడదు. ఈ ప్రపంచంలో మగాడు బానిస అయ్యేది కేవలం ఇద్దరికే. ఒకటి, ఇష్టంగా ఉంటే అమ్మాయికి బానిస అవుతాడు. 2, మనసుకు కష్టంగా ఉంటే మందుకు బానిస అవుతాడు. నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏం చేసినా అడిగేవారు ఉండరు అని అహంకారంతో నడుచుకునే ఆడది, తన తోటి వారిపైన ప్రేమ అనురాగాల విలువ తెలియని మగాడు, వీళ్లతో స్నేహం జీవితంలో ఎప్పటికైనా ప్రమాదకరమే. మిత్రమా, జీవితాన్ని మార్చడానికి ఒక్క 5 నిమిషాలు చాలు. ఒక 5 నిమిషాలు రాజకీయ నాయకుడితో మాట్లాడితే నీకు ఉన్న తెలివి, చదువు వ్యర్థం అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు ఒక సాధువుతో మాట్లాడితే నీ పుట్టుక ఎంత విలువైనదో నీకు తెలుస్తుంది. ఒక 5 నిమిషాలు ఏదైనా ఇన్సూరెన్స్ ఏజెంట్తో మాట్లాడితే నువ్వు బతకడం కంటే చనిపోవడం మేలు అనిపిస్తుంది. 5 నిమిషాలు ఎవరైనా బిజినెస్ మ్యాన్తో మాట్లాడితే నువ్వు బతకలేక ఇంకొకటి దగ్గర వెట్టి చాకిరీ చేస్తున్నావు అనిపిస్తుంది. 5 నిమిషాలు ఒక రైతుతో మాట్లాడితే నువ్వు పడేది అసలు కష్టం కాదు అని, నిజమైన కష్టం విలువ నీకు తెలియదు అని తెలుస్తుంది. 5 నిమిషాలు ఒక సైనికుడితో మాట్లాడితే త్యాగం విలువ ఏంటో తెలుస్తుంది. 5 నిమిషాలు శ్మశానంలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఎంత కష్టపడినా జీవితంలో నువ్వు సాధించేది శూన్యం అని తెలుస్తుంది. బొగ్గుని వేడిగా ఉన్నప్పుడు తాకితే చెయ్యి కాలుతుంది, అదే చల్లారిన తర్వాత తాకితే చెయ్యికి నల్లగా అంటుకుంటుంది. అలాగే పనికి మాలిన వాళ్లతో స్నేహం ఎలా చేసినా మనకే ముప్పు. జీవితంలో సర్వం కోల్పోయినా ఒక్కటి మాత్రం మిగిలే ఉంటుంది, అదే భవిష్యత్తు. ఎన్నిసార్లు ఓడిపోయినా దేవుడు భవిష్యత్తు అనే అవకాశాన్ని ఇస్తూనే ఉంటాడు. అందుకే ఆత్మవిశ్వాసంతో ఆశించేది ఏదైనా నిత్య జీవితంలో నిజమవుతుంది. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం. చట్టం నిదానంగా శిక్షించి దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. నీతో వచ్చేవారెవరో తెలియాలంటే నువ్వు ఒక్కసారి దరిద్రాన్ని అనుభవించాలి. నిన్ను నమ్మేది ఎవరో తెలియాలి అంటే
నువ్వు ఏదో ఒక చిక్కుల్లో పడాలి. ఈ ప్రపంచం నిజం చెప్పిన వాడిని చంపేస్తుంది, అలా అని అబద్ధం చెప్పిన వాడిని కూడా చంపేస్తుంది. ఈ సమాజం ఎప్పుడూ కూడా వారికి నచ్చినట్లు, వాళ్ళు మెచ్చినట్లు చెప్పిన వాళ్ళని ఎప్పుడూ కూడా గౌరవిస్తారు. ఒక మనిషికి ఒక్కసారి చెడ్డ పేరు వస్తే అతను ఎన్ని మంచి పనులు చేసినా కూడా చెడ్డవాడే అంటారు. ఒక్కసారి మంచివాడు అని పేరు వస్తే వాడు ఎన్ని చెడు పనులు చేసినా, ఎంతమందికి ద్రోహం చేసినా కూడా ఈ సమాజం మంచివాడిగానే చూస్తారు. నీ వెనుక మాట్లాడేవాడి గురించి నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వాడి స్థానం ఎప్పుడూ నీ వెనకే. నీ ముందు మాట్లాడే ధైర్యం వాడికి లేదు, ఎందుకంటే వాడు మాట్లాడే మాటల్లో నిజం లేదు కాబట్టి. నీలో, నాలో, అందరిలో మంచి చెడులు ఉంటాయి. కాకపోతే అవసరం ఉన్నప్పుడు మంచి మాత్రమే కనిపిస్తుంది. అవసరం తీరిపోగానే చెడును వెతకడం మొదలవుతుంది. 10 మంది బాగుపడడం కోసం మన స్థాయిని తగ్గించుకున్నా పర్వాలేదు. పెద్దరికం అంటే 10 మందిని శాసించే అధికారం కాదు, 10 మందికి అండగా నిలబడే ఆనందం. మనం చేసే పనిలో మంచి కనిపించాలి, కానీ మనిషి కనపడవలసిన అవసరం లేదు. తాతలు, తండ్రుల ఆస్తుల మీద మీసాలు మెలేయడం కాదు, నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో జల్సా చెయ్యి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం. నువ్వు ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం రావడం లేదు అంటే ఇంకా నువ్వు పాత పద్ధతినే పట్టుకుని పాకులాడుతున్నావు అని అర్థం చేసుకో. ఇప్పటికైనా నువ్వు చేస్తున్న పనిలో కొత్త పద్ధతి తెలుసుకో. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఒక్క మాట గుర్తుంచుకో, కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది, కానీ చేతకాని చెవటకు కాదు. ఆడి చూడు మిత్రమా, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది.